హాయ్ హలో ఫ్రెండ్స్. ఈ మధ్య అయితే కురుస్తున్న వర్షానికి మా ప్రాంతంలో రోడ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడతామని చూస్తారు కదా. ఇక్కడైతే బ్రిడ్జి అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. బ్రిడ్జి అనేది కన్స్ట్రక్షన్ అవడం వల్ల మనకి ఏంటంటే రాకపోకలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈ వే నుంచి చాలా గ్రామాలకు వెళ్ళాలండి. ఎందుకంటే ఇది మెయిన్ అనమాట మాకు ఈ రోడ్డే. అన్ని గ్రామాలకు చుట్టూ తిరిగి వెళ్ళినటువంటి రోడ్ ఇది అనమాట. సౌకర్యం చాలా దారుణంగా ఉందన్నమాట. ఇప్పుడు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి మనకు వర్షం పడినప్పుడల్లా ఈ కుండపోత వర్షం అనేది పడుతుందండి ఈ మధ్య. అంటే ఒక్కొక్క క్షణం ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పలేము. అంత దారుణంగా వర్షం చాలా గట్టిగా పడుతుంది అన్నమాట. కుండపోతే వర్షం కుండలు పోసినట్టు పడిపోతుందండి వర్షం. మనకు అందువల్ల మనకు ఈ గడ్డ దాటడానికి వాగు దాటడానికి చాలా కష్టం అండి. మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మనం ఏ విధంగా జీవిస్తున్నామంటే కొన్ని ప్రాంతాలు రోడ్డే ఉండదు, ఇటువంటి గడ్డలు దాటి వెళ్ళాలండి. ఎందుకంటే చాలా కూడా పెద్ద పెద్ద గడ్డలు చూస్తే గడ్డ ఎంత పెద్దది ఉంది చూడడానికి, చాలా పెద్దదండి. మనకు ఆ వాటర్ అయితే ఫోర్స్గా వస్తుంటే చూసారు ఎంత పెద్దగా ఎడల్పు దాదాపు 100 ఇతర నుంచి అవుతుంది 100 మీటర్లు దాదాపు ఉంటుందండి. ఈ యొక్క గడ్డ చూసారు కదా అంత పెద్దది, అంటే అంత పెద్దది. ఇది చూడడానికి మనం చిన్నది అనిపిస్తుంది కానీ నడవడానికి కూడా భయం వేస్తుంది మనకు అక్కడికి. ఈ బ్రిడ్జి కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది చూసారు కదండి. ఇవతల నుంచి అవతల వరకు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడైతే గొయ్యి అయితే మనకు తవ్విసినట్టు అయిపోయింది. ఆ పోల్కి చూసారు సింగల్ పోల్ ఉంది కదండి, అది గొయ్యి అయితే డేవిసింది అక్కడికి. నీరు అయితే చూసారు కదా అంత పోషక పడుతుంది అక్కడికి. దానిలో ప్రజలు అయితే ఇక్కడ ఎంతమంది పీపుల్స్ మనకు ఎలా ఉందంటే ఇక్కడికి భయాందోళనతో ఆ గడ్డని దాటుతున్నారు అనమాట. భయంతో గడ్డ వణికిపోతున్నారు రోడ్డు దాటడానికి. అండ్ చాలామందికి ఇలాగా కొన్ని సంవత్సరాలు అయితే కొట్టుకుని వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయండి గట్టిగా వచ్చినప్పుడు. అరకులో అయితే ఎప్పుడు వర్షం పడుతుంది, ఏ మూమెంట్లో ఎలా ఉంటుందో చెప్పలేమండి. ఎందుకంటే ఈ వర్షాకాలం అనేది చూడండి పగిలిపోయింది ఇది. అక్కడైతే ఇది పగిలిపోయిందండి చూసారు కదా. ఈ రోడ్డు మనం మొత్తం కొత్తగా వేసిన రోడ్ అనమాట. ఇది కన్స్ట్రక్షన్లో చూసినట్టు భాగంలో ఇది సగం పగిలిపోయింది అనమాట. మనకు వాటర్ చూడండి ఎలా వెళ్తుంది. వాటర్ ఫ్లోలో చాలా ఎక్కువ వాటర్ అయితే వెళ్తుంది మనకు. చూసారు అక్కడ మొత్తం నెవేసింది. అక్కడికి పిల్లర్ అయితే మొత్తం మట్టి తీస్తుంది అక్కడికి. చాలా డేంజర్గా ఉంది కదా పిల్లరు. వర్షాకాలం కాబట్టి ఆ విధంగా ఉన్నాయండి మా ప్రాంతంలో. అరకు ప్రాంతం అయితే చాలా డేంజర్ అండి. ఎందుకంటే గడ్డలు వాగులు దాటుకుంటూ వెళ్ళాలి. అన్ని ఊర్లో బండి సౌకర్యం ఉంటుంది అంటే మన బ్రహ్మ అండి. ఎందుకంటే అటువంటి గడ్డలు చాలా ఉన్నాయి మా ప్రాంతంలో. చింతపల్లి ఏరియా కావచ్చు, అరకు కావచ్చు, కొయ్యూరు కావచ్చు, చాలా ప్రాంతంలో మనకు చాలా ఎక్కువ ఎటువంటి గడ్డలు ఉన్నాయండి. ఏజెన్సీ 11 ఎక్కడ పడితే అక్కడ గడ్డ మీదే వెళ్ళాలి. చూసారు కదా. ఎక్కడికి అయితే ఎక్కువ వర్షం పడినప్పుడు జనాల్ని భయం పడి బళ్ళు వెళ్ళడానికి స్కోప్ లేకుండా చేస్తారన్న. ఎందుకంటే బళ్ళు ఆపేసి ఇటువంటి వెళ్ళాలి. ఎక్కువ వర్షం పడితే ఇక్కడ మట్టి వేసేస్తారు, రోడ్డు అడ్డంగా మట్టి వేసేస్తారండి. ఆ మట్టి పైన అయితే నడుచుకుంటూ వస్తున్నారు వర్షం పడినప్పుడల్లా. అవతల నుంచి బండి ట్రాఫిక్ చేసుకోవాలి. స్కూల్ పిల్లలు వెళ్ళడానికి ఇబ్బందులు, లేదా ఉద్యోగం చేసేవాళ్ళు ఇబ్బందులు, రాకపోకలు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. అయితే వెళ్ళని కూడా ఇంకొకటి ఏంటంటే మనం బ్రిడ్జ్ అయిపోతే చాలా షాప్గా ఉంటుందండి. మనం వెళ్ళడానికి అయితే చాలా బాగుంటుంది. మన కోసం చేస్తున్నారు, మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. కాకపోతే కొన్నలా మనం ఈ వర్షాకాలం కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మనం మనుషులు తిరగడానికి లేదా బళ్ళు వెళ్ళడానికి ఇటు అటు దాటడానికి చాలా ఇబ్బందిగా ఉంది. చూశారు కదా ఎంత భయాందోళన మన పీపుల్ అంతా నడుచుకుంటూ వెళ్తున్నారండి. మన అరకు ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ గడ్డల్లో ఏంటంటే కొట్టుకుని పోయారు మనం దొరకడం చాలా కష్టం. రాళ్ళ రప్పలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దెబ్బలు తగలుస్తాయి, చచ్చిపోతాం వెంటనే అనమాట గడ్డ కొట్టుకుపోతాయి. అందుకు మనం గడ్డ దాటప్పుడు చాలా జాగ్రత్త దాటాలి. ఎలా దాటాలో మనకు అర్థం కాదు. అంటే అక్కడ గడ్డ రెగ్యులర్ దాటే వాళ్ళే నీటి దాటగలరు అనమాట. చూసారు ఎంతమంది జరుగుతున్నా సరే రాజు గెంతుకుంటూ వస్తున్నారు. ఈవినింగ్ అయిపోయింది, 4 గంటలు అయిపోయింది. కుండపోత వర్షం వల్ల మినిమం సుమారు 2 గంటలు పడిందండి వర్షము. 2 గంటలు పడడం వల్ల ఇంత వాటర్ అయితే మనకు వెళ్తుంది. ఫ్లో అయితే చూడండి ఎంత ఫ్లో అవుతుంది వాటరు, ఎంత వెడల్పుగా వచ్చింది కదా. చాలా దారుణంగా ఉంది అనమాట. మా గిరిజన ప్రాంతంలో మనం అనుకుంటాం ఏంటంటే గిరిజనులు బాగానే ఉంటారు కదా, కొండ మీద ఉంటారు, గడ్డ ఉండదు అనుకోని. మనకైతే ఇటువంటి గడ్డలు దాటడానికి చూడు ఎంతోమంది ఎలా దాటుతున్నారు. ఉద్యోగం చేసిన వాళ్ళు లేదా ఎక్కడెక్కడ వెళ్ళిన వాళ్ళు అంతా పబ్లిక్ అంతా మన గడ్డ దాటడానికి సరిపోతుంది టైం. చూసారు కదా ఎంత భయాందోళన నడుస్తున్నాయి అనమాట. ఎంత జాగ్రత్త నడవాలి. కాల్చిన ఎత్తేసినా జారుకుంటూ వెళ్ళిపోతామండి నీళ్ళు. అందుకు మనం నీటి మీద చాలా జాగ్రత్త నడవాలి అనమాట. అక్కడ మట్టి ఉండవచ్చు, లేదా గొయ్యి ఉండవచ్చు, చాలా డేంజర్ అనమాట మనకు. అందుకే వాగులు మన రెగ్యులర్ దాటే వాగులు అయితే ఓకేనండి. ఆ బ్రిడ్జి అయితే ఉండింది, ఆ బ్రిడ్జి మూసి పైన అయితే కొత్త కడుతున్నారు కదా. చూశారు కదా ఈ విధంగా అయితే మనకు బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. మా ప్రాంతంలో అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీ ప్రాంతం ఎలా తెలియదు కానీ మా గిరిజన ప్రాంతంలో అయితే మాకు ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇటువంటి ఇబ్బందులు కలిసి మేము దాదాపు 5-6 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వచ్చి చదువుకున్నానండి పిల్లలు. ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా ఈ మధ్య సెలవుల్లో ఇస్తారనమాట. గట్టి వర్షం పడ్డ వల్ల కుండపోత వర్షం గంట పడినా గట్టిగా పడుతుంది. అయితే స్కూల్కి రాకుండా పిల్లలు ఉండిపోతారనమాట. చాలా భయం చేస్తారు స్కూల్కి. అంటే దాదాపు 7-8 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ చంపి నుంచి లేదా మనకు పప్పుడు వలస కొత్త వలస నుంచి పిల్లలు నడుచుకుంటూ వచ్చి మా అరకు వెళ్ళి చదువుకుంటారు అనమాట. హై స్కూల్ అని ఉంది అరకు వెళ్ళి, అక్కడ చదువుకోవడానికి అయితే చాలామంది వస్తారండి. ఈ స్కూల్లో వెళ్ళే వాళ్ళు ఈ మధ్య ఆగిపోయి చూస్తారు కదా ఎంత వర్షం. ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి బ్రిడ్జ్ అయిపోయి సాఫీగా చదువు కూడా బాగా సాగుతుందండి. రోడ్లు అవ్వడం మనకు చాలా ఇంపార్టెంట్. రోడ్లు అవుతే మనకి ఏంటంటే అభివృద్ధి, రోడ్డు మంచినీరు ఇవంటే అభివృద్ధి మనం చెందినట్టే. అందుకు మనం రోడ్డు వేయాలి మన కోసం కాబట్టి మన కోసమే రోడ్డు వేస్తున్నారు కాబట్టి మనం తప్పదు, కొండ కష్టపడాలి, నడుచుకుంటూ వెళ్ళాలి తప్పని పరిస్థితి. లైక్